హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఆలూ బాస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 బంగాళాదుంపలను తీసుకొని పొట్టు తీసి వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న బంగాళాదుంపలను నీళ్ళల్లో వేసి బాగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్టుగా బంగాళాదుంపలోని వాటర్ని మొత్తం పిండేసి స్ట్రైనర్లోకి తీసుకోవాలి. స్ట్రైనర్లోకి తీసుకోవడం వల్ల ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే స్ట్రెయిన్ అయిపోతుంది. తర్వాత ఈ బంగాళాదుంప తురుమును ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక పప్పు గరిటె తీసుకొని దానికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ తురుముని వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటెకు స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో పెట్టుకోవాలి. ఆలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్పూన్ ని బయటకి తీసి నైఫ్ తో ఆలూని స్పూన్ కి సెపరేట్ చేసి మళ్ళీ ఆలూని ఆయిల్ లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్ టీ స్ట్రైనర్ తోని అలాగే చిన్న గిన్నెలతోని కూడా చేసుకోవచ్చు. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ఉడికించుకున్న శనగలు, ఒకటి ఉడికించుకొని చిన్నగా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు ఒక బౌల్లో వేసుకొని అందులో సరిపడ సాల్ట్, సరిపడ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ బాస్కెట్స్ లో శనగలు, ఆలు వేసుకోవాలి. ఇందులో స్టఫింగ్ గా మీరు వేరేవి ఏమైనా వేసుకోవచ్చు. తర్వాత అందులో ఆనియన్ ముక్కలు, చాట్ మసాలా, పెరుగు, టమాటో కెచప్, కారం, సాల్ట్, సేవ్ ఇలా ఒకటి వేసుకొని చివరగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, వెరైటీగా ఈవినింగ్ స్నాక్ ఆలూ బాస్కెట్స్ రెడీ. సో తప్పకుండా మీరు ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద హనీ కిచెన్.